అఖిల భారత ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారి కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా నాయకులు బాలరాజు గారు, అదేవిధంగా ఐఎఫ్టియు పట్టణ కార్యదర్శి బాబు గారు, పిఎల్వై నాయక కన్వీనర్ గారు మునియప్ప గారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా, రైతు సోదరులకి, కార్మిక సోదరులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కామ్రేడ్స్, మరి కేంద్ర ప్రభుత్వం మరి 3-4 సంవత్సరాల నుంచి జలజీవన మిషన్ పథకాన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని మరి ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి బడ్జెట్లను కూడా మరి జలజీవన్ మిషన్కి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా మరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం ఏ గ్రామంలో కూడా ఇంతవరకు కూడా సక్రమంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆర్డబ్ల్యూఎస్ పథకం ఇంకా 2028కి ప్రధాని మంత్రి గారు జలజీవన్ మిషన్ పథకాన్ని నిలిపివేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఎప్పుడైతే జలజీవన్ మిషన్ ప్రతి ఇంటికి కొలాయిస్తానని చెప్తే ఒక్క ఇంటికి కూడా ఈ రోజు వరకు జలజీవన్ మిషన్ కింద ఏ గ్రామంలో కూడా ఎక్కడ కూడా ఏ మండలంలో కూడా సక్రమంగా జరగడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు వెంటనే డిఈ గారు అయితేనేమి, ఏఈ గారు అయితేనేమి వెంటనే మరి గ్రామాల వైపు వెళ్ళి ఏ గ్రామానికి తీవ్రంగా ఇబ్బంది ఉంది వాటర్ తాగడానికి, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో నీటి సమస్య వెంటనే పరిష్కరించే దిశగా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా గాల్దిన్ని ప్రాజెక్టు నుంచి కూడా గతంలోనే చంద్రబాబు హయాంలో కూడా గాల్దిన్ని ప్రాజెక్టు నుంచి ఎమ్నూరు ప్రాంతానికి తానూరు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీ కూడా 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి అది కూడా ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా పనిచేయనట్లా వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇప్పటికైనా కానీ మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వెంటనే జలజీవన్ మిషన్ కింద మరి అక్కడ గాల్దిని ప్రాజెక్టు నుంచి ఎమ్నూరు ప్రాంతానికి తాగునీరు తీసుకురావాల్సిందని మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. పేరు సత్యన్న, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లోన నీటి కొలాయిలను తయారు చేసేంత వరకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ వర్ధిల్లాలే, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పోరాడతాం. జలజీవన పథకం కింద నీటి కొలాయిలను గ్రామాల్లో ఏర్పాటు చేసేంత వరకు నీటి కొలాయిలను ఏర్పాటు చేయకపోవడం అంటే సిగ్గు. జలజీవన పథకం కింద నీటి కొలాయిలను గ్రామాల్లో తయారు చేయకపోవడం అంటే వర్ధిల్లాలే, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ వర్ధిల్లాలే, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. సరే కామ్రేడ్స్, మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన పథకం కింద గ్రామాల్లోన ఎమ్మెనూరు మండలం, నందవరము, గోనెగండ్ల, మరి ఎమ్మెనూరు మండలము, మరి అన్ని గ్రామాల్లోనూ కూడా కేంద్ర ప్రభుత్వము జలజీవన పథకం ప్రవేశపెట్టింది. మరి ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా ప్రతి ఒక్క పేద కుటుంబానికి నీటి కొలాయిలు ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పుకునేటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు గ్రామాల్లో తూతూ మంత్రంగా నీటి కొలాయిలను ఏర్పాటు చేయడం సిగ్గుచేటని కూడా ఈ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పథకమును వెంటనే అమలు చేసి గ్రామాల్లో నీటి కొలాయిలను ఏర్పాటు చేయాలని ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఐఎఫ్యు పట్టణ కార్యదర్శి, పట్టణ నాయకులు బాబు అధ్యక్ష వహించి నడిపించవలసిందిగా కోరుతున్నాం. సరే కామ్రేడ్, జలజీవన మిషన్ కింద గ్రామాల్లో మండలకి సంబంధించిన గ్రామాలు కానీ ఇంటింటికి కొలాయి ప్రభుత్వం వేస్తానని చెప్పి మాటిచ్చి మాట తప్పింది. త్వరలోనే వేస్తామని చెప్తున్నారు, ఇంతవరకైనా పనులు కావడం లేదు. ఈ అవకాశం ఇచ్చిన కోసం ధన్యవాదాలు లేకుండాను అఖిల భారత రైతు కూలీ సంఘం సత్యన గారు మాట్లాడుతున్నారని కోరుతున్నాను.
కామ్రేడ్స్, ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారి కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా నాయకులు బాలరాజు గారు, అదేవిధంగా ఐఎఫ్టియు పట్టణ కార్యదర్శి బాబు గారు, పిఎల్వై కన్వీనర్ గారు మునియప్ప గారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా, రైతు సోదరులకి, కార్మిక సోదరులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కామ్రేడ్స్, మరి కేంద్ర ప్రభుత్వం 3-4 సంవత్సరాల నుంచి జలజీవన మిషన్ పథకాన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి బడ్జెట్లను కూడా జలజీవన్ మిషన్కి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం ఏ గ్రామంలో కూడా ఇంతవరకు కూడా సక్రమంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్డబ్ల్యూఎస్ పథకంగా 2028కి ప్రధాని మంత్రి గారు జలజీవన్ మిషన్ పథకాన్ని నిలిపివేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే జలజీవన్ మిషన్ ప్రతి ఇంటికి కొలాయిస్తారని చెప్తే ఒక్క ఇంటికి కూడా ఈ రోజు వరకు జలజీవన్ మిషన్ కింద ఏ గ్రామంలో కూడా ఎక్కడ కూడా ఏ మండలంలో కూడా సక్రమంగా జరగడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు వెంటనే డిఈ గారు అయితేనేమి, ఏఈ గారు అయితేనేమి వెంటనే గ్రామాల వైపు వెళ్ళి ఏ గ్రామానికి తీవ్రంగా ఇబ్బంది ఉంది వాటర్ తాగడానికి, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో నీటి సమస్య వెంటనే పరిష్కరించే దిశగా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా గాల్దిన్ని ప్రాజెక్ట్ నుంచి కూడా గతంలోనే చంద్రబాబు హయాంలో కూడా గాల్దిన్ని ప్రాజెక్ట్ నుంచి ఎమ్నూరు ప్రాంతానికి తాడూరు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ కూడా 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని అది కూడా ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా పనిచేయనట్లా వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇప్పటికైనా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వెంటనే జలజీవన్ మిషన్ కింద అక్కడ గాలిని ప్రాజెక్టు నుంచి ఎమ్మినూరు ప్రాంతానికి తాగునీరు తీసుకురావాల్సిందని మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సత్యన్న, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి. జిల్లా సెక్రటరీ బాలరాజు గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం. సరే కామ్రేడ్స్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జలజీవన పథకం నీటి ఎద్దడిని తీర్చేందుకు గ్రామాల్లో కొలాయిలు ఏర్పాటు చేయాలని కూడా పథకం ఏర్పాటు చేసింది. అందుభాగంగానే ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు సత్యన్న గారికి, అట్లనే ఐఎఫ్టియు పట్టణ నాయకులు బాబు గారికి, పివైఎల్ నాయకులు మునప్ప గారికి, ఇక్కడ వచ్చినటువంటి రైతు మిత్రులందరూ కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా గ్రామాలలో నీటి ఎద్దడి తీర్చేందుకు జలజీవన్ మిషన్ కింద పథకం అమలు చేసినటువంటి ప్రధానమంత్రి గారు గత 4 సంవత్సరాల కిందనే దీన్ని అమలు చేయడం జరిగింది. వెంటనే కూడా ఏ పనులు కూడా ప్రారంభించలేని అధికారులు గ్రామాల్లో వెళ్ళి నీటి కొలాయిలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుటుంబానికి నీటి కొలాయి ఏర్పాటు చేసి తాగునీరు అందించవలసిన బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఉందని కూడా మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. పథకం అమలు చేసినటువంటి 4 సంవత్సరాల నుంచి కూడా ఏ గ్రామంలోనూ కూడా తూతు మంత్రంగా ఒక వీధిలోనే మాత్రమే ఏదో తూతు మంత్రంగా కొలాయిలు వేసి మేము పలానా గ్రామంలో మేము కొలాయిలు వేశాం, నత్తనడకగా సాగడం లేదు, మేము రెగ్యులర్గా వెళ్ళి చేస్తున్నామని చెప్పుకునేటువంటి ఈ అధికారులు ఈరోజు మల్కాపూర్ గ్రామం అయితేనేమి, గుడికల్ గ్రామం అయితేనేమి, బనవాసి గ్రామం అయితేనేమి, ఇక్కడ పనులు